హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే కోర్ట్ మూవీ చూసొచ్చాను. ఫస్ట్‌లీ నాని అన్నకి థాంక్స్ చెప్పాలి. నిజంగా మన తెలుగులో ఇలా ఔట్ అండ్ ఔట్ కోర్ట్ డ్రామా మూవీ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది గైస్. నాని అన్న నిజంగా ఒక మూవీ లవర్ అనిపించుకున్నాడు. ఆయన ప్రొడ్యూస్ చేసిన అన్ని మూవీస్ చాలా డిఫరెంట్ జానర్స్‌లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎమోషనల్ సీన్స్ కానీ కొన్ని సీన్స్‌లో శివాజీ గారి పెర్ఫార్మన్స్ అయితే నిజంగా అలాంటి మనిషి మన ఫ్యామిలీలో ఉంటే అమ్మో! ఊహించుకుంటేనే భయమేస్తుంది గైస్. అంత రాగా ఉంది ఆయన పెర్ఫార్మన్స్. పరువు కోసం ఇంట్లో వాళ్ళనే ఇబ్బంది పెట్టేలా అలాంటి క్యారెక్టర్ నిజంగా ఈ సమాజంలో చాలా మందున్నారు. నాకైతే ఎక్కడ గూడా ఒక్క నెగెటివ్ కూడా అనిపించలేదు గైస్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ డ్రామా మనల్ని కట్టి పడేస్తుంది. ప్రియదర్శి కూడా చాలా బా చేశారు. ఆయన ఫేస్‌లో నిజాయితీ కనిపించింది గైస్. అండ్ హీరోయిన్ మదర్‌గా చేసిన రోషిని గారు కూడా చాలా బా చేశారు. అందరూ క్యాస్ట్ అంతా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే మనం ట్రైలర్‌లో చూసినట్లే ఒక మైనర్ అమ్మాయిని మన హీరో లవ్ చేస్తాడు. దానికి హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు పాక్సో యాక్ట్ పెట్టి జైల్‌లో వేయించాలని చూస్తారు. అలా మన హీరోకి 14 ఇయర్స్ జైలు శిక్ష పడుతుందనుకుంటారు. సో అలాంటి టైంలో మన లాయర్ తేజ అంటే మన ప్రియదర్శి ఆ కేసులోకొచ్చి ఆ కేస్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నిజంగా మామ మన లాయర్స్ అమ్ముడుకుపోతే అసలు ఆ కేసెస్ వల్ల 14 ఇయర్స్ జైలు శిక్ష పడితే ఎంత కష్టమో ఈ మూవీ చూసాకే తెలిసింది. మన ప్రపంచంలో ఎవరు కరప్షన్ చేసినా కూడా లాయర్స్ మాత్రం అలా చేయకూడదనిపించింది మామ. సీరియస్లీ మామ, అన్నెసెసరీ థింగ్స్ లైక్ డాన్స్ కానీ, ఫైట్స్ కానీ అలాంటివేం పెట్టకుండా ఒక సెన్సిటివ్ ఇష్యూని చాలా నీట్‌గా, క్లీన్‌గా డీల్ చేశారనిపించింది. హీరోగా చేసిన హర్ష్ రోషన్ అండ్ హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి వీళ్ళిద్దరు కూడా చాలా బా చేశారు. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ ఈ మూవీకి స్టాండ్ ఔట్ అవుతాయి. మ్యూజిక్ కానీ, ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే బీజీఎం కానీ చాలా బా హ్యాండిల్ చేశారు. చాలా బావుంది గైస్. ఒక ఔట్ అండ్ ఔట్ కోర్ట్ డ్రామా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని థియేటర్‌లో ఖచ్చితంగా చూడండి గైస్. టికెట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువున్నాయి. నేను వెళ్ళిన థియేటర్‌లో అయితే జస్ట్ రూ. 100 మాత్రమే. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇంత తక్కువ ప్రైస్‌కి మూవీ చూసా. మళ్ళీ ఇప్పుడే చూడ్డం. అన్నెసెసరీ సీన్స్ అంటే ఫ్యామిలీ ఇబ్బంది పడే అలాంటి సీన్స్ ఏముండవు గైస్. డైరెక్టర్ రామ్ జగదీష్ మూవీని చాలా నీట్‌గా హ్యాండిల్ చేశారు. సో ఓవరాల్‌గా ఈ వీకెండ్‌కి డెఫినెట్‌లీ థియేటర్‌లో చూడాల్సిన సినిమా. వర్త్ ఇట్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 90%. సో ఇది గైస్ కోర్ట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.